మూవీ చాలా బాగుందండి. యాక్షన్ బాగుంది ఎన్టీఆర్ గారిది. తర్వాత స్టోరీ బాగుంది. ఇప్పుడున్న స్టోరీ బాగుందండి. ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. బట్ ఎండింగ్ కొద్దిగా డిసప్పాయింట్ అయినాను. ఎండింగ్ లాస్ట్ పర్సన్ వరకు అది పీస్ అనేది రీచ్ కాలేదు. వాళ్ళు కూడా చేంజ్ అయినట్టు బాగుంటుండే. లాస్ట్ పర్సన్ విలన్ అనేది చేంజ్ అయితేనే ఈ సినిమాకు ఒక ఇది ఉంటుండే. బట్ ఓవరాల్గా మూవీ ఈజ్ వెరీ నైస్. మంచిగా రేటింగ్ ఉన్నది, బాగున్నదండి. వెరీ నైస్. చాలా అద్భుతమైన మూవీ అండి. హాసికా హన్సిని, త్రివిక్రము ఇంకా జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్లో వచ్చింది. చాలా అద్భుతంగా తీశారు. త్రివిక్రము ఎన్టీఆర్ కాంబినేషన్ అన్నది ప్రతి ఒక్క ప్రజలందరూ కూడా వేడుకగా చూస్తున్నారు ఎలా వస్తుంది అన్నది. అటువంటిది కంప్లీట్గా ఒక కొత్త బాణిలో రాయలసీమని దింపుతూ ఇట్లా రాయలసీమ మూవీని ఇప్పటిదాకా ఎవ్వరు కూడా తీసి చూపించినది లేదండి. కళ్ళకు కట్టినట్టు చూపించినారు. అండ్ మొత్తము స్టార్టింగ్ నుంచి ఎండ్ దాకా గ్రిప్పింగ్గా ఉంది. మూవీ అంతా కూడా ఎంత గ్రిప్పింగ్గా ఉన్నదంటే మళ్ళీ మనం రెండోసారి వెళ్ళి అరే వాడు ఈ రాయలసీమ యాసలో ఆ డైలాగ్ ఏంటి మళ్ళీ ఇంకోసారి వినాలనే కుతూహలత కల్పించాడు. సో త్రివిక్రము అజ్ఞాతివాస్ తర్వాత అజ్ఞాతంలోకి వెళ్ళిపోతాడు అనుకున్నాం, కానీ కసిగా మళ్ళీ త్రివిక్రమ్ నా మార్క్ ఏంటి అని మళ్ళీ తీసుకొచ్చి ఇందులో చూపించాడు. చాలా చక్కగా పండింది. జూనియర్ ఎన్టీఆర్ హ్యాట్స్ ఆఫ్ అండి. ఒక్క నందమూరి వంశానికే ఎప్పుడూ కూడా పెద్దపీట వాళ్ళు ప్రేక్షకులకు వేస్తారు. ప్రేక్షకులని అలరింపజేయాలన్నా ఆనందింపజేయాలన్నా నందమూరి వంశానికే తగును. అట్లాంటిది మళ్ళీ ఒక బ్లాక్ బస్టర్ మూవీతో తీసుకొచ్చారు. అన్డౌటెడ్లీ అవుట్ స్టాండింగ్ పెర్ఫార్మెన్స్ అండి. జూనియర్ ఎన్టీఆర్ ఇట్లా నిలబడ్డాడు. అతనికి ఇచ్చిన స్క్రిప్ట్కి 100కి 100 అతను న్యాయం చేశాడు. అన్డౌటెడ్లీ 4 out of 5 అండి. ఇట్ ఈస్ గోయింగ్ టు బి వెరీ వెరీ బిగ్ బ్లాక్ బస్టర్. జగపతి బాబు అసలు అంటే విలన్ రోల్లో ఎంత పండించాడంటే చెప్పలేం. నభూతో నా భవిష్యత్ ఇప్పటిదాకా జగపతి బాబే కాదు అసలు ఏ విలన్ కూడా ఇంత ప్యాషనెట్గా పండించింది లేదు. సో మేము చూడండి పిల్లల్ని కూడా తీసుకుని మూవీకి వచ్చినాం, చక్కగా ఆనందంగా బయటకు వస్తున్నాము. మళ్ళీ ఇంకోసారి సాయంత్రం చూస్తే కానీ అసలు మేము ఏమి మిస్ అయిపోయాము డైలాగ్స్ అనేది తెలుసుకురావాలి. ఒక డైరెక్టర్ గ్రిప్పింగ్ పెట్టి మళ్ళీ ఇంకోసారి ప్రేక్షకుడు వచ్చి ఏంటా ఇది అనేది తెలుసుకోవాలి. అటువంటిది ఇవాళ క్రియేట్ చేశాడండి. అండ్ సునీల్ మాకు ఈ సునీలే నచ్చుతాడండి. హీరో సునీల్ కన్నా కూడా చాలా చక్కగా అతని పాత్రగా అతను 100 పాటలు అతను చేశాడు. బేసిక్గా గురూజీ బ్యాక్ ఇన్ ఫార్మ్. అసలు గురూజీ నుంచి ఇంత వైలెన్స్ ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేము మనం. కానీ గురూజీకి ఫ్లేవర్ ఎక్కడ తెలుస్తుందంటే లాస్ట్లో హీరో తగ్గి మనతో ఆగిపోవాలి, నెక్స్ట్ తరాలకి వెళ్ళకూడదు వైలెన్స్ అని చెప్తాడు. అక్కడ గురూజీ ఫ్లేవర్ తెలుస్తుంది ఎక్కడ తగ్గాలో అని చెప్తాడు. సో ఇట్స్ అ గుడ్ ఫిలిం ఫర్ ఆల్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ టు వాచ్. అండ్ ఆయన చెప్పిన లేదు తెలియదు కానీ ఇదే సినిమా వేరే హీరోస్ చెప్తే ఎంత ఆడుతుందో తెలియదు, కానీ ఆ డైలాగ్స్కి అటు సైడ్ ఆ పంచ్ పవర్ రావడానికి మాత్రం ఎన్టీఆర్ గారే. సో ఫ్యాన్స్ అందరికీ పండగ స్టార్ట్ అయిపోయిందండి. ఎన్టీఆర్ యాక్టింగ్ గురించి చెప్పక్కర్లేదు. అయింది అసలు సినిమా మామూలుగా లేదు. త్రివిక్రమ్ గారు అద్భుతంగా చూపించారు, ఎన్టీఆర్ గారు అద్భుతంగా చేశారు. ఈ యాక్టింగ్ హీరోయిన్స్ కూడా చాలా అద్భుతంగా ఉంది. అసలు A to Z సినిమా పాటలు కానీ మ్యూజిక్ కానీ ఆయన సినిమాటోగ్రఫీ కానీ ప్రతి పిన్ టు పిన్ అసలు చాలా అద్భుతంగా తీశారు సినిమా. బాక్స్ ఆఫీస్లో మళ్ళీ కాస్ట్ల వరుసలు మళ్ళీ ఫుల్గా ఉంటుంది, మామూలుగా ఉంటుంది సినిమా. అయితే నచ్చింది భయ్య. ఇది అనే పాయింట్ లేదు, ప్రతి చెప్పుకోవడానికి లేదు. నెంబర్ 1 ప్రతి పాయింట్ నచ్చింది నాకు చాలా అద్భుతంగా. రేటింగ్లు గట్ట అనవసరం భయ దీనికి. అసలు 100 ఉంటే 100, 200 ఫుల్ రేటింగ్లు. సినిమా సూపర్ హిట్. మెసేజ్ అంటే ఉన్నాయి, దాన్ని శాంతిని ఎలా చూపించారన్నమాట. ఆ అరాచకాలు, ఆ కొట్టలాట్లు ఏం వద్దు, దాన్ని ఒక పీస్ని ఎలా చూపించాలో ఆ సినిమా చూపించారు. ఒక మాటలు త్రివిక్రమ్ గారు ఆ డైలాగులతో మాటల ద్వారా సినిమాని ఒక రేంజ్లో తీసుకెళ్లారు. సినిమా చాలా అద్భుతంగా ఉంది. అసలు ఆ నెంబర్ 1 అసలు ఆయన గురించి చెప్పక్కర్లేదు మాటలు. యాక్చువల్గా డైలాగ్స్ అనేటప్పటికి ఆటోమేటిక్గా త్రివిక్రమ్ గారు అంటేనే ఒక డైలాగ్స్తో నిలుపుతుంది. అలాంటి సినిమా మొత్తం డైలాగ్సే ఉన్నాయి, ఏ ఒక్క డైలాగు ఈ మైనస్ చేతకు లేదన్నమాట. చాలా అద్భుతంగా ఉంది సినిమా అయితే. థ్యాంక్ యూ. అసలు జగపతి బాబు గారి గురించి అయితే చెప్పుకోవడానికి చాలా ఉందండి. మీరు చూసుంటారు లాస్ట్ 3-4 ఫిల్మ్స్ నుంచి ఈస్ బీయింగ్ ఇన్ ద విలన్ రోల్. ఆయన హీరోగా ఉన్నప్పుడు ఎన్ని సినిమాలు ఆడే మాకు తెలియదు, కానీ ఆయన సెకండ్ ఇన్నింగ్స్ ఏదైతే అనొచ్చో ఈజ్ జస్ట్ ఫెంటాస్టిక్. అసలు సినిమాకు ఒక విలన్ కావాలంటే ఆయన మొత్తం జగపతి బాబు అని చెప్పుకోవచ్చు. దీనికి 4 out of 5. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.